హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి వ్లాగ్స్. ఇక్కడ నేను అప్పాలు చేశాను. నేనే పిండి కలుపుకొని చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం. ఇక నేను 3 గ్లాసుల పిండి తీసుకున్నాను. అందులో కొద్దిగా జీలకర్ర, ఓమ, మంచి నువ్వులు, కొద్దిగా కారం, రుచికి సరిపడా ఉప్పు, అలాగే పొట్టు తీసుకున్న పల్లీలు వేసుకున్నాను. తర్వాత శనగపప్పు నానబెట్టుకొని వేసుకోవాలి. కొద్దిగా సోడా వేసుకొని, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకా మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ 3 గ్లాసుల పిండి తీసుకున్నాను కాబట్టి ఇంకా 2 గ్లాసుల వాటర్ తీసుకున్నా. వాటర్ బాగా మరిగాక ఇంకా పిండిలో వేసి కలుపుకోవాలి. ఇంకా తర్వాత ఎక్స్ట్రా వాటర్ ఏం పట్టవు. ఇలా వీడియోలు చూపిస్తున్నట్టు మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఒకసారి. ఇంకా మనం ఇలా పిండి చేయితో ముద్ద చేస్తే ఇట్లా వచ్చేలా కలుపుకోవాలి. ఇక నాకైతే అప్పాలు చేయడానికి ఇంకా పీట కూడా అవైలబుల్గా లేదు. ఇంకా మేము ఇక్కడ క్వార్టర్స్లో ఉంటున్నాం కాబట్టి అన్నీ తెచ్చుకోలేముగా ఇంటి నుండి. ఇక నేను ట్రాన్స్పరెంట్ కవర్ తీసుకున్నాను. దానికి మంచిగా ఆయిల్ పట్టించి ఇంకా దానిపైన ట్రై చేశా. ఎలా వస్తాయేమో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చినాయి. కొంచెం లావుగా వచ్చినాయి కానీ చాలా బాగా వచ్చినాయి. ఇక్కడ పీటతో చేసుంటే ఇంకా సన్నం వస్తుండే. ఇలా కవర్కి మంచిగా ఆయిల్ పట్టించి ఇక నేనైతే చిన్న గిన్నెతో చేశాను. కొద్దిగా లావు అనిపించినాయి కానీ చాలా బాగా వచ్చినాయి. అంతే, ఇక్కడ ఒక్కొక్కటి తీసుకొని ఇంకా వేడివేడి నూనెలో వేసుకుంటే అప్పాలు రెడీ. వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.